నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తుందన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఎన్ని కుతంత్రాలు చేసినా ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేసి తీరుతామని స్పష్టం. అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపింది. ధ్వజమెత్తిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. కాకినాడలో ఘనంగా మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లు. రజత్ పాటిదార్, జితీష్ శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ ఎన్ని కుతంత్రాలు చేసినా జవ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ పనులను పూర్తి చేసి తీరుతామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మత్స్యకారుల జీవితాలు బాగుపడకుండా వైసీపీ కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ నేతలు ఏం చేసినా సరే ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి చేస్తామని అన్నారు. రాజశేఖర రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు మత్స్యకారుల జీవితాలతో ఆటలాడుకున్నారని ధ్వజమెత్తారు. నాడు తీర ప్రాంత భూములను రాజశేఖర రెడ్డి కాల్పులు జరిపి మరీ బలవంతంగా లాక్కుంటే జీవో 217తో జగన్ మత్స్యకారుల పొట్ట కొట్టాడని ఆరోపించారు. తాజాగా పెట్టుబడుల్ని అడ్డుకుంటూ మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టేలా వైసీపీ కుయుక్తులు పన్నుతుందని మండిపడ్డారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మత్స్యకారులకి మొట్టమొదటి నుంచి కూడా పొట్టగొట్టినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని దౌర్జన్యంగా లాక్కుంటమే కాకుండా వాళ్ళ మీద ఎదురు కాల్పులు జరిపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 217 తీసుకొచ్చి చెరువులన్నీ కూడా కొట్టేయాలని చేసినటువంటి ప్రయత్నాలు. ఈరోజు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. 5 సంవత్సరాలు నెల్లూరు బోర్డర్లో, అటు తమిళనాడుకి నెల్లూరు బోర్డర్లో మనకి చాలా కాలం నుంచి ఒక సమస్య ఉంది. అటు తమిళనాడు నుంచి బోట్లు వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జలాల్లోకి వచ్చి కొంత ఫిషింగ్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తాయి అనేది చాలా కాలం నుంచి సమస్య ఉంది. దాని మీద గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషితో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కోస్ట్ గార్డ్స్ కింద మనకి 18 బోట్లు ఇచ్చారు. 10 సంవత్సరాలు వాళ్ళు మెయింటెనెన్స్ చేశారు. 2017 వరకు మెయింటెనెన్స్ చేయడం, తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం వాటిని మెయింటైన్ చేసింది. 1924లో మొత్తం అవన్నీ కూడా రిపేర్లు చేయని కారణంగా మొత్తం అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి. గతంలో ఈ బోట్లన్నీ కూడా గస్తీ తిరిగాయి. ఆ బోట్లు రాకుండా అదుపు చేయడానికి ఈ 18 బోట్లని ఉపయోగించుకునేవాళ్ళు కోస్ట్ గార్డ్స్లో. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల అవి ఆగిపోయినాయి. ఇవాళ మళ్ళీ వాటిని రిపేర్ చేయాలంటే ప్రపోజల్ పెట్టారు. వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కూడా కేటాయించారు. మొన్న ఒక 4 బోట్లు జువ్వలదిన్న దగ్గర కట్టేస్తే ఇసుకపల్లి రేవు వాళ్ళు అక్కడ దాన్ని వదిలేస్తే అది ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది. దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఇవాళ కుట్ర చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా స్పందించి దాదాపు 600 హార్స్ పవర్ మోటార్లు ఉన్నటువంటి బోట్లని ఆల్రెడీ ఇప్పటికి 2 బోట్లు తిరుగుతూ ఉన్నాయి. 2 బోట్లు కూడా నిన్న మళ్ళీ లాక్కొచ్చారు వెనక్కి. మళ్ళీ ఇంకొక 2 బోట్లు కూడా రేపు ఏప్రిల్ 15 వరకు బ్యాన్ పీరియడ్ వచ్చే వరకు ఈలోపు మొత్తం అక్కడ ఏర్పాట్లు చేయడానికి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క ఫిషరీస్ కమిషనర్ గారు, ఎవరైతే డిఐజీ కోస్ట్ గార్డ్స్కి సంబంధించినటువంటి డిఐజీ గారు, వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, అలాగే అక్కడ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆ బోట్లన్నీ ఆపడానికి అన్ని విధాలు కూడా చేస్తూ ఉంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళని మీరు 5 సంవత్సరాలు చేయలేకపోయారు, ఇవాళ మేము కట్టడి చేస్తాం, ఇప్పుడే కాదు రేపు మళ్ళీ జూన్ 15 వరకు ఈ బ్యాన్ పీరియడ్ అయ్యే వరకు, ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు, మళ్ళీ జూన్ 15 నుంచి బోట్లు వదులుతారు. కాబట్టి అప్పటికి పూర్తి స్థాయిలో
ఒక 4-5 బోట్లు ఆ ప్రాంతాల్లోనే గస్తీగా ఉండే విధంగా చేసి ఒక్క బోట్ను కూడా మన లిమిట్స్లో రాకుండా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దానికి ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దానికి అవసరమైతే నిధులన్నీ కూడా కేటాయింపు చేయడం జరిగింది. ఇదే కాకుండా ఆ మత్స్యకార సోదరులు పెట్టుకున్నటువంటి ఏ రిక్వెస్ట్ వాళ్ళు సమావేశం 6వ తారీఖు పెట్టుకుంటారన్నారు. 6వ తారీఖు సమావేశంలో వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి అవసరాలు అడిగినా కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇంకా వీళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ప్రజల ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేవలం తమ వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు. అమరావతి రాజధానికి వైసీపీ వ్యతిరేకం కాదని ఆ పేరుతో జరుగుతున్న దోపిడీకే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయవలసిన పని చేయక తద్వారా అటు రైతాంగం అటు సామాన్య ప్రధానికం వైద్యం అందక గిట్టుబాటు ధర లేక రైతాంగం, ఎరువుల దొరక రైతులు, విద్యార్థులకు వచ్చి ఫీజు రింబర్స్మెంట్ రాక విద్యార్థులు, ఉపాధి పనులు లేక సామాన్య ప్రధానికం, గ్రామాల్లో ఉపాధి పనులు లేక ఈ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పూర్తి పలుకుబడిని ఉపయోగించి అమరావతి వచ్చి కేంద్రంలో చట్టం చేశారని చెప్పని ఆ ప్రజల మధ్య పంపిపెట్టడానికి ఇదేదో స్వాస్థ్యంగా కాంక్రీట్ వేసామనే ఒక ఫీలింగ్ ఇవ్వడానికి ఆయన చేసిన తాపత్రయాన్ని లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఆలోచన ప్రజలతో పంచుకోవడానికి ఒక 200 కిలోమీటర్లు రాజధాని ప్రాంతం ఉంటే బాగున్న 170 కిలోమీటర్లు అని ఆయన వచ్చి మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా అటు గుంటూరు వరకుంటే బాగుంటుంది ఆయన తాలూకా అభిప్రాయాన్ని ఆయన చెప్పడం. ఇది ఒక రోజు రోజు దాని మీద డిస్కషన్ జరిగింది అయిందంటే కాదు, కానీ రోజు గంటకి అదే పనిగా మొత్తం మీ మీడియా అంతా రాష్ట్రంలో ప్రజలు మరి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకుండా జరుగుతున్న అత్యాచారాలు కానీ హత్యలు కానీ వాటిని మీరు ఆలోచన చేయకుండా లా అండ్ ఆర్డర్ పట్టించుకోకుండా ఇవాళ చాలా దురదృష్టం ఈ రాష్ట్రంలో ఇలాంటి వాతావరణంలో ఏమి వ్యవసాయం రైతుల గురించి ఆలోచించి గిట్టుబాటు ధరిస్తుందా? మొక్కజొన్నకు వచ్చి ఎక్కడైనా మన ప్రాంతంలో పడుతున్న మొక్కజొన్నకి ఎక్కడైనా గిట్టుబాటు దొరుకుతుందా? మామిడి పండును కూడా ఇవాళ కల్తీ చేసిన దుస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఆరోగ్యం వచ్చి అడిగిపోయింది, వాడికి వైద్యం అంతగా ఎక్కడ కూడా రావద్దని చెప్పి అని తెలియజేశారు. 2 వాయిదాలు ఉంటే 2 వాయిదాలు ఫీజు రింబర్స్మెంట్ విడుదల చేశారు. ఆ 2 వాయిదాలు కూడా బీఆర్ ఇచ్చారు, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి చెల్లింపు ఇచ్చేది సగం చేశారు, సగమో ఏదో చేశారు, ఇంకా మిగతా బ్యాలెన్స్ ఇంకా ఉంచారు. అప్పుడే నెల అయిపోయింది, 2 నెలలు వచ్చి ఏ వర్గాల గురించి ఆలోచించకుండా ఇదే మాట. పోనీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన అనుభవంతోనో లేకపోతే ఆయనకున్న పలుబడితోనో కొన్ని రాష్ట్రానికి పనికొచ్చిన అంశాన్ని ఏదైనా ఆయన ప్రత్యేకంగా చేశారనుకుంటే ఆదరాబాదరాగా చట్టాన్ని చేతితో తీసుకొని ఓ తీర్మానం వచ్చి మామూలు మించిన ఓటుతో వాయిస్ ఓటుతో తీర్మానాన్ని చేయించారు. అదేదో పర్మనెంట్ అనేటట్టు ఎప్పుడైతే పర్మనెంట్ నీకున్న సమయంలో మీకున్న అవకాశంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తే దాని గురించి ఎవరో ఆలోచన చేయకూడదని మానేస్తారు. అది చేయకుండా ఎంతసేపు ఒకదానికొకటి మాట్లాడుకుంటే దాని ప్రయోజనం ఏంటి? సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, ఇంత కార్యక్రమాన్ని చేయించావు కదా, అన్నావు కదా, మేము పెద్ద ఇచ్చేసాను కేంద్రంలో స్పెషల్గా సభలో వచ్చి తీర్మానం, మరి రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలైన ప్రత్యేక హోదా గురించి ఎందుకు చేయట్లేదు? అది జ్ఞాపకం రాలేదు నీకు? ఆ ప్రత్యేక హోదా వస్తే ఈ అమరావతి లాంటి అమరావతి 10 వచ్చినాం, బొంబాయి లాంటి సిటీలు, విశాఖపట్నం లాంటి సిటీలో 10 సిటీలు ఇక్కడ పుట్టినాం, పరిశ్రమలు వచ్చినాం. హైదరాబాద్ కంటే ఇంకా మరి ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందేది. ఎందుకు చేయలేదు ఆ కార్యక్రమాన్ని? ఏమంటే అది ముగిసిన అధ్యాయం. ఎవరైపోయింది ముగిసిన అధ్యాయం? ఎందుకు దాని గురించి మరి కార్యక్రమాన్ని చేయలేదు? ఆ ఆలోచన లేదా? నేను విమర్శిస్తాను కాదు,
అసలు ఈ నాయకుల ఆలోచనలు ఏమవుతున్నాయని అడుగుతున్నాను. ఇది విమర్శ కాదు, ఇది బాధ్యత ప్రభుత్వంలో వేళ రాష్ట్రంలో. ఎందుకు చేయలేదు? ప్రత్యేకవాదం గురించి ఎందుకు అడగలేదు? జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం నుంచి గుంటూరు. మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కులాలకు హక్కులు కల్పించి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి కేబినెట్ మంత్రిగా పలు సేవలు అందించారని కొనియాడారు. భారత పార్లమెంట్లో 40 ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారని తెలియజేశారు. బాబు జగజీవన్ రామ్ గారు ఒక 119వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బాబూజీ వారి ఒక విగ్రహానికి మన కాకినాడ నగరంలో ఆయన జయంతి సందర్భంగా మర్యాద చేయడం జరిగింది. ఆయన చేసిన కృషి వల్లే ఈరోజు సమాజంలో బలహీన వర్గాల యొక్క హక్కులు వాళ్ళు పొందగలుగుతున్నారు. చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి ఆనాటి జవహర్లాల్ నెహ్రూ వారు ఒక క్యాబినెట్లో మంత్రిగా వ్యవహరిస్తూ లేబర్, డిఫెన్స్ మరియు ఇతర రంగంలో ఆయన తనకైనా ఒక పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడు దళితులు ఒక అభివృద్ధి కోసం, సంస్కరణ కోసం చాలా కృషి చేసి రాజ్యాంగంలో వాళ్ళకు కల్పించబడిన హక్కుని వాళ్ళు పూర్తిగా వినియోగించడానికి కృషి చేశారు. ఆ గొప్ప మహానీయులు ఒక జయంతిని ఈరోజు మన నగరంలో సెలబ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా జిల్లా ప్రజానీయం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అదేవిధంగా అభినందనలు తెలియజేస్తాను. ఈరోజు గౌరవనీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా కాకినాడలో ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవడం అవుతుంది. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారు విచ్చేశారు. బాబు జగజీవన్ రామ్ గారి గురించి చెప్పాలి అంటే సమయమే సరిపోదు, ఎందుకంటే ఆయన ఒక లైఫ్ అంతా కూడా ఒక ఇన్స్పిరేషన్గా జరిగిందంతా కూడా. ఈయన గురించి చెప్పాలంటే మన ఫస్ట్ పార్లమెంట్లో ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్, అలాగే ఫస్ట్ డెప్యూటీ పీఎంగా కూడా ఈయన చేశారు. సో ఈయన చరిత్ర ఏంటంటే 50 years ఆఫ్ పార్లమెంటేరియన్గా ఈయన నిలబడ్డారు. మరి 50 years ఆఫ్ పార్లమెంట్లో ఉన్నారు అంటే వాట్ మేడ్ హిమ్ టు బీ ఇన్ ద పార్లమెంట్ ఫర్ 50 years అని మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఈయన ఎప్పుడూ కూడా పబ్లిక్తో ఎక్కువగా ఉండేవారు. మరి అందులో అప్రెస్డ్ పీపుల్ అంటే అణిచబడిన వారు ఎక్కువగా ఉండడంతో వీళ్ళకి న్యాయం చేయాలి అంటే ఈస్టర్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పెదపేట పరిశుద్ధ ఇమ్మాన్యుయేలు లూథరన్ సంఘానికి చెందిన క్రైస్తవులు సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజామునే కుటుంబ సభ్యులు తమ పూర్వీకుల సమాధులను సందర్శించి పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు. సమాధుల పరిసరాలను శుభ్రపరిచి దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ మదన్ కుమార్ మాట్లాడుతూ ఈస్టర్ పర్వదినంలో సమాధుల వద్ద ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తుందని తెలియజేశారు. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.